వెళ్ళిపోయారు. మా స్వగ్రామమైన ద్వారకా తిరుమలకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామవరపుకోట అనేటువంటి గ్రామంలో నుయ్యి అనేటువంటి ఇంటి పేరు కలిగినటువంటి ముదురాజు ఇంట్లో కార్యక్రమం. మా నాన్నగారు ఆ గ్రామంలో పౌరోహిత్యం చేశారు. నేను వెళ్ళేసరికి అక్కడ చక్కగా చేర్చుకున్నాను. గురువుగారు వివాహ వెళ్ళాల్సి చదువుకోము, మీరేదో వచ్చేది మంచిది జరిగించని అన్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించాను. నేను జరిగిస్తూ ఉన్నాను. సగం తత్తు పూర్తయ్యేసరికి నాకు వచ్చిన మంత్రాలన్నీ అయిపోయింది. పోయి చదివినియే చదువుదామా అంటే మీకంటే జాగ్రత్తగా వింటున్నాడు. కొంతమంది సరిగ్గా చాలా జాగ్రత్తగా వింటున్నారు. కనిపెట్టేస్తారేమో భయవేసేసింది నాకు. కొత్త కదండి, భయవేసేసి ఏం చేయాలి ఇప్పుడు వచ్చింది ఉంటే ఇరుపులు ముసలాన్ని వచ్చేది అలా ఉండకూడదు కదా అంటే త్వరగా కార్యక్రమం అయిపోతే బొగ్గలు నడుచుకుంటే బొగ్గు వెళ్ళిపోదామని పడుకుంటారు. చాలా ఉండనేసరికి కంగారు వచ్చేసి మొత్తానికి 10th క్లాస్ పద్యాలు తిట్లు శాతం మొత్తం కలిపి చదివిస్తాను. మొత్తం 10th క్లాస్ పద్యాలు అవి ఇవి కలిపి చదివిస్తే తంత 600 నుంచి కారుగడ్డ ధరబెట్టి ఇంటికి పంపించారు. అంటే సగమంతలతో సంవత్సరానికి చేస్తే ఆలోచించారు. అన్నీ నేర్చుకున్న కార్యక్రమాలు చేస్తే ఇంకెంత గొప్ప ఉంటుంది. పైగా దైవజనులు పెళ్లి చేస్తే ఎవరైనా సంవత్సరం ఏడించేస్తారు. ఏదో ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటారు. జీవితంలో ఒకసారి జరిగేది అవునా కదా, జీవితంలో ఒకసారి తర్వాత చదువుతాను ఇంకోసారి చేసుకుంటాడు. దైవజనులు ఒకటి ఏడించేస్తారు. అందరూ పెళ్లి చేశారంటే సంభావన అన్నీ అందుతున్నాయి అవునా కదా. సగమంతలతో సంవత్సరం చేస్తేనే 600 ఇచ్చిన రోజులు అన్నీ నేర్చుకుని చేస్తూ ఉంటే ఇంకెలా చూడండి వైభవం కాళ్ళు వెళ్ళి ఎత్తి తెలుసుకుంటారు. అవన్నీ ఎందుకు విడిచిపెట్టేసి క్రైస్తవ్యంలోకి వచ్చానో తెలుసాను. వైష్ణవయ్యాన్ని విడిచి క్రైస్తవ్యంలో వచ్చానంటే నేను ఉండబోయే 4వ చోటు పరలోకమై ఉండాలని నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి చెప్పండి, ఇప్పుడు మనం ఉండబోయే 4వ చోటు ఏమై ఉండాలి? పరలోకమై ఉండాలి. ఖచ్చితంగా మనం పరలోకాన్ని చేరాలి. ఎందుకంటే ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. ఈ లోక జీవితము కన్నా పరలోక జీవితమే మిన్నా. నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. నరక బాధల నుండి దాటే మార్గమే క్రైస్తవ జీవితం. లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు, లోకం దాటేంత వరకు ప్రాణం పోయేంత వరకు వారిని మంటైంది నా ఆశల సౌకమది. వారిని మంటైంది నా ఆశల సౌకమది. పరలోక బోధ సత్వం నీకుండాలని పరిగెత్తుచున్నాను. గుడి వద్దకే నేను, గుడి వద్దకే నేను, గుడి వద్దకే నేను, గుడి వద్దకే నేను. ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది కనుక ఖచ్చితంగా మనం పరలోకానికి పరిగెత్తాలి. కొంతమంది ఏమంటున్నారంటే ఈ రోజుల్లో ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది అంటారు. కాబట్టి మరి ముందే చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవచ్చుగా అంటున్నారు. చూడండి, లోకంలో కొంతమంది ప్రశ్నలు అనే పాముల్ని మెడలేసి తిరుగుతూ ఉంటారు తెలుసా మీకు. ఇప్పుడు ఇది నిజమా అక్కడ ఉండలేంది క్వశ్చన్ మార్క్. అవునా, ఇది నిజమా చూసారు, అది కూడా పాములా ఉంటుంది.
క్వశ్చన్ మార్క్ కూడా ఎలా ఉంటుంది? ప్రశ్నలు అనే పాముల్ని మెడలో వేసుకుని తిరుగుతారు కొంతమంది. ప్రతిదీ ప్రశ్నిస్తూ ఉంటారు, ఏదో పెద్ద ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్ళు ప్రశ్నిస్తూ వెళ్తూ ఉంటారు. ఒకడు కాశీ వెళ్ళి చదువుకొచ్చాడటండి. కాశీ వెళ్ళి చదువుకొచ్చేసరికి పెద్ద పేరు ప్రఖ్యాతులండి. ఇకాడి ముందు ఆ గ్రామంలో ఎవరో నిలవలేకపోతున్నారు, చుట్టుపక్కల గ్రామాలలో కూడా అల్లాడిపోతున్నాడు. ఆయన ప్రజ్ఞకి, వాడి ప్రజ్ఞ పార్టీ వాళ్ళకి అల్లాడిపోతున్నారు. ఇకాడి ముందు మాట్లాడటానికి కూడా ఎవరు నోరు తెరవట్ల కాలక్రమంలో. ఇంకా రోడ్డు మీద నడుచు